బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? ఈరోజు సండే కాబట్టి మష్రూమ్స్ మిల్ మేకర్ బిర్యానీ చేశానండి. మా పిల్లలకి చాలా ఇష్టం అండి. ఇది ఎలా చేయాలో ఏందో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి వచ్చేసేయండి. అయితే మష్రూమ్స్ ఒక ప్యాకెట్, మిల్ మేకర్, అల్లం పేస్టు, బిర్యానీ ఆకు, జాపత్రి, పట్ట, మొగ్గ, టమోటో, పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా బాండిలో పెట్టాలండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. కొద్దిగా నెయ్యి వేస్తున్నానండి. మష్రూమ్స్ వేడి నీళ్ళలో పోసి కడుక్కోవాలండి. తీసుకున్నాను మష్రూమ్స్. అదేవిధంగా మిల్ మేకర్లు వేడి నీళ్ళు పోసి కొంచెం నానబెట్టుకోవాలండి. కొంచెంసేపు చిన్నగా స్మూత్గా అట్లా 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 పిండుకోవాలి. పిండుకొని అన్ని పక్కకు తీసుకోవాలి. ఆనియన్, టమాటా ముక్కలు కూడా వేసేస్తానండి. 2 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేస్తున్నానండి. తగినంత ఉప్పు వేస్తున్నానండి. కొంచెం కారం, కొంచెం ధనియాల పొడి, కొత్తిమీర, పుదీనా, మిల్ మేకర్, మష్రూమ్స్, మిల్ మేకర్స్ అవి కొంచెం సేపు మగ్గనిద్దాం. అలా బిర్యానీలోకి పౌడర్ అండి. ఆ పౌడరు, ఆ మసాలాలు అవన్నీ వేయకుండా మనం సొంతంగా చేసుకొని వేసుకుందాం. ధనియాలు కొద్దిగా మిరియాలు, పట్టా, మొగ్గ, జాపత్రి అవన్నీ వేసేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసేసుకొని ఇవన్నీ పౌడర్ చేసేసుకోవాలా. పౌడర్ చేసుకోవాలండి. వీటిని పౌడర్ చేసుకున్నానండి. ఇది 1 టేబుల్ స్పూన్ వేయాలా. ఇంకేం లేదండి. మనం స్వయంగా చేసుకున్న పౌడర్ వేసుకుంటే బాగుంటుందండి. చికెన్ బిర్యానీలోకైనా కానీ, మటన్ బిర్యానీలోకైనా కానీ ఈ పౌడర్ చేసి పెట్టుకోండి. కేజీ బియ్యం తీసుకున్నానండి. ఇవి బాగా రోస్ట్ అయ్యాయి. బియ్యం ఎత్తి పోసేస్తున్నాను. బియ్యం నానబెట్టుకోవాలండి. అరగంట ముందు నానబెట్టుకోవాలి బియ్యాన్ని. బాస్మతి బియ్యం కొన్ని, మామూలు బియ్యం కొన్ని తీసుకున్నానండి. 1 గ్లాస్కి బాస్మతి అయితే 1.5 తీసుకోండి. రెండు గ్లాసుల బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకున్నానండి. మూత అయితే పెట్టేస్తున్నాను.
ఇది ఉడికినాక తర్వాత చూపిస్తానండి. కొద్దిగా నెయ్యి వేసుకోవాలి పైన. కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టేసేయాలండి. ఒక 5 నిమిషాల తర్వాత తీసేయాలి. బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మష్రూమ్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని ఎలా చేయాలో ప్రాసెస్లోకి